సిక్స్త్ క్లాస్లో మనకి ఫస్ట్ లెసన్ వచ్చి అమ్మ ఒడి. అమ్మ ఒడి పాఠం ఉద్దేశం ఏంటంటే అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. దీంట్లో కవి పరిచయం. కవి ఎవరంటే బాడిగ వెంకట నరసింహారావు. ఈయన 15/8/1913 జననం 6/1/1994 మరణించారు. కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలిగా నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం మనకి బాలబంధు పివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఈ పాఠం మొత్తం కూడా మనకి అమ్మ గురించి చెప్పడం జరిగింది. అమ్మే తొలి గురువు అని, అమ్మ తన ఒడిలో నాకు ఎన్నో సంగతులు నేర్పింది అని, ఇలా అమ్మ నాకు ప్రత్యక్ష దైవాన్ని అమ్మ గురించి మొత్తం చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చి మనకి తృప్తి. ఈ పాఠం ఉద్దేశం ఏంటంటే సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం. దీని కవి సత్యం శంకరమంచి. గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీతా స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకం, దిన వారపత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథల్లోనిది. ఈ పాఠం అనేది మనకి సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథల్లో నుంచి తీసుకోబడింది. తృప్తి అనే పాఠం. ఈ పాఠంలో మనకి పూర్ణయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. సో వీళ్ళందరూ ఒక విహారయాత్ర, ఒక వన సత్పరను పెట్టుకుంటారు. సో దానికి వెళ్తారు. అక్కడ వంటలు అవన్నీ చేయిస్తారు. అతని గురించి మొత్తం కూడా ఈ పాఠం అనేది చెప్పబడుతుంది. నెక్స్ట్ లెసన్ థర్డ్ లెసన్ వచ్చి మా కొద్దీ తెల్లదొరతనం. దీనికి ఉద్దేశం వచ్చి ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. నెక్స్ట్ దీనికి కవి పరిచయం వచ్చి గరిమెల్ల సత్యనారాయణ. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వతంత్ర సమరయోధులు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు దండాలు భరతమాత, మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు మొదటివారు గరిమెల్ల. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి సమయస్ఫూర్తి. దీంట్లో ఉద్దేశం వచ్చి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు, పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడి కథలను రచించాడు. పరవస్తు సిన్నయ్య సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించాడు. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలివి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులు పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం. కందుకూరి వీరేశలింగం. ఈయన రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతిహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర మొదలైన వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గద్య తిక్కన ఆయన బిరుదు.
కందుకూరి వీరేశలింగం గారికి గల బిరుదు ఏంటంటే గద్య తిక్కన. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోని కథ. సో ఈ పాఠ్య భాగంలో మనకి పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలో నుంచి తీసుకోవడం జరిగింది. ఈ పాఠంలో మనకి కొన్ని పేర్లు ఉన్నాయి. సో వాటిలో పంచవటం అంటే 5 చెట్ల సమూహం. 5 చెట్ల సమూహాన్ని పంచవటం అంటారు. అలాగే దీంట్లో రోమసుడు అనగా పిల్లి, రోమసుడు అనే పిల్లి ఉంది. అలాగే పలితుడు అనగా ఎలుక, పలితుడు అనే ఒక ఎలుక ఉంది. నెక్స్ట్ అలాగే వచ్చి చంద్రకుడు అనగా గుడ్లగూబ, చంద్రకుడు అనే ఒక క్యారెక్టర్ ఉందన్నమాట. చంద్రకుడు అనగా గుడ్లగూబ. సో ఈ లెసన్లో ఈ 3 పేర్లు అనేవి గుర్తుంచుకోవాలి. రోమసుడు, పలితుడు, చంద్రకుడు. రోమసుడు అనగా పిల్లి, పలితుడు అనగా ఎలుక, చంద్రకుడు అనగా గుడ్లగూబ. నెక్స్ట్ లెసన్ మనకి సుభాషితాలు. ఈ పాఠం ఉద్దేశం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశం, ఈ పాఠ్యభాగం ఉద్దేశం. దీంట్లో ఉన్న కవులు కాలం ఏ శతాబ్దానికి చెందినవారు, ఏ శతకం వాళ్ళు అని. కవి వచ్చి ఫస్ట్ నార్ల చిరంజీవి 20వ శతాబ్దానికి చెందినవారు. ఈయన తెలుగు పూల శతకం రాశారు. నెక్స్ట్ వచ్చి వేమన 17వ శతాబ్దానికి చెందినవారు, వేమన శతకం రాశారు. నెక్స్ట్ కరుణశ్రీ వచ్చి 20వ శతాబ్దానికి చెందినవారు, ఈయన తెలుగు బాల శతకం. నెక్స్ట్ బద్దిన వచ్చి 13వ శతాబ్దానికి చెందినవారు, ఈయన సుమతి శతకం. నెక్స్ట్ పక్కి అప్పల నరసింహం గారు 17వ శతాబ్దానికి చెందినవారు, ఈయన కుమారి శతకాలు రాశారు. నెక్స్ట్ పోతులూరు వీరబ్రహ్మం 17వ శతాబ్దానికి చెందినవారు, కాళికాంబ సప్తసతి శతకం రాశారు. నెక్స్ట్ మారద వెంకయ్య 16వ శతాబ్దానికి చెందినవారు, ఈయన భాస్కర శతకం రాశారు. నెక్స్ట్ వచ్చి కంచర్ల గోపన్న 17వ శతాబ్దం, ఈయన దాశరథి శతకం రాశారు. ఇందులో మనకి శతకం అంటే 100 పద్యాల రచన. అలాగే శతక పద్యాల చివర మకుటం ఉంటుంది. ఇందులో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. మకుటం ఉండడం వలన శతక కవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది. సో దీంట్లో మన శతకం అంటే గుర్తుంచుకోవాలి. శతకం అనగా 100 పద్యాల రచన. అలాగే శతక పద్యాల చివర మనకి మకుటం అనేది ఉంటుంది. భాస్కర, దాశరథి ఇలా ఉంటాయి కదా, సో అవి మకుటం అనేది ఉంటుంది. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి మమకారం. ఈ పాఠం ఉద్దేశం అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. సో ఈ పాఠం కవి ఎవరంటే చిలుకూరి దేవపుత్ర. ఈయన అనంతపురం జిల్లా కాల్వపల్లిలో జన్మించారు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు. అద్దంలో చందమామ, పంచమం ఆయన రాసిన నవలలు. 1996లో పంచమం నవలలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గురం జాషువా పురస్కారం లభించింది. ఈ పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలోనిది. మమకారం అనే పాఠం అనేది మనకి 6 గ్లాసులు అనే చిలుకూరి దేవపుత్ర రచన 6 గ్లాసులు అనే కథా సంపుటి నుంచి తీసుకోబడింది అన్నమాట. ఈ పాఠం ముఖ్య ఉద్దేశం వచ్చి మన తెలుగుని ఎక్కడికి వెళ్ళినా తెలుగు భాషని మరవకూడదు అని చెప్పడమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చి మనకి మేలుకొలుపు. పాఠ్యభాగ ఉద్దేశం వచ్చి మనకి మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.
స్వతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆంక్షను తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. ఈ పాఠం కవి పరిచయం వచ్చి కుసుమ ధర్మన్న. ఈయన రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించారు. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూల్లో పాండిత్యం గలవారు. నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం వంటి రచనలు చేశారు. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు. చదువుకున్న రోజుల్లోనే సంఘర్షణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు. అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలి దళిత కవి. కుసుమ ధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహించబడినది. మనకు మేలుకొలుపు అనే పాఠం అనేది ఈయన రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహించబడినది. మన హరిజన శతకం అనుబంధం నుండి ఈ పాఠం అనేది మనకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి ధర్మ నిర్ణయం. ఈ పాఠం ఉద్దేశం ఏంటంటే, ధర్మం కోసం కన్న కొడుకుని మరణ శిక్ష విధించిన మేటిరాజు మాధవ్ వర్మ ఆయన ధర్మ నిరతిని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం ఈ పాఠానికి ఆధారం. ఈ పాఠంలో మాధవ వర్మ అనే రాజుకి ఒక కుమారుడు ఉంటాడు. అయితే ఆ రాకుమారుడు ఒకరోజు విహారానికి బయలుదేరుతాడు. ఆ విహారానికి బయలుదేరినప్పుడు ఆ అశ్వాల కింద ఒక బాలుడు పడి మరణిస్తాడనమాట. వాళ్ళ తల్లి ఆ బాలుని తీసుకొని, చనిపోయిన బాలుని తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళిద్ది. సో రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు రాకుమారుడికి మరణ శిక్ష విధిస్తాడనమాట. నెక్స్ట్ వచ్చి మనకి త్రిజట స్వప్నం. ఈ పాఠం ఉద్దేశం, రావణుడు సీతను అపహరించాడు. సీతతో లంకకు చేరాడు. అశోకవనంలో సిన్సుపా వృక్షం కింద ఆమెను ఉంచాడు. తనకు అనుకూలంగా సీత మనసును మార్చమని రాక్షస స్త్రీలను ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు చంపుతామని భయపెట్టారు. ఆ సమయంలో అంతవరకు నిద్రించిన త్రిజట మేల్కొంది. తనకు వచ్చిన కలను గురించి కాపలాగా ఉన్న తోటి రాక్షస స్త్రీలతో చెప్పింది. అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగ నేపథ్యం. ఈ పాఠం కవి పరిచయం వచ్చి ఆత్కూరి మొల్ల. ఈమె 16వ శతాబ్దానికి చెందిన కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. రామభక్త కవయిత్రి. మొల్ల రామాయణం రాశారు. ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయి. స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా, రమణీయంగా రాశారు. తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి. ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరాకాండలోనిది. ఈ పాఠం మనకి మొల్ల రాసిన రామాయణంలోని సుందరాకాండలోనిది. సుందరాకాండ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి డూడు బసవన్న. ఈ పాఠం ఉద్దేశం, గంగరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠం ఉద్దేశం. కవి వచ్చి రావూరి భరద్వాజ. గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ ఉపదేశం, కీలుగురం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. వీరి పాకుడురాళ్ళు నవలలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. జ్ఞానపీఠ పురస్కారం, కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి, నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డ్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు.
ప్రస్తుత పాఠ్యభాగం మనకి జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. ఈ పాఠంలో మనకు వచ్చి నాగరికత పెరుగుతుంది అంటే పాత సంప్రదాయాలు అనేవి మరుగున పడిపోతుంది, వాటి గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి ఎంత మంచి వారమ్మ. దీంట్లో ఈ పాఠాన్ని శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య యానాదులు అనే పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ యానాదులు అనేది మనకి ఆనాది పదం నుండి యానాది అనే పదం పుట్టి ఉండొచ్చు అనే భావన ప్రజల్లో ఉందంట. అలాగే దక్షిణాన పొన్నూరు తమిళనాడు, ఉత్తరాన కృష్ణ ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతమే వీరి తొలిస్థానం. ఈ పాఠం రచయిత గురించి చూస్తే వెన్నెలకంటి రాఘవయ్య. నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు. స్వతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు. వీరిని 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రాశారు. ఈ లెసన్స్ వాటికి ఉన్నాయి. దీంట్లో మనకి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.